నమస్తే. ఎస్ దుర్గేగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. పవన్ కళ్యాణ్, ఖబర్దార్ పవన్ కళ్యాణ్. తెలంగాణ మీ జాగీరా అని చెప్పేసి అడిగినారు కదా. ముమ్మాటికి తెలంగాణ ప్రజల జాగీరే. ఇది మా జాగీరే, మా తాతల జాగీరే, మా తండ్రుల జాగీరే, ఇప్పుడు ఉన్నటువంటి యువత మా జాగీరే, రాబోయే మా పిల్లల జాగీరే తెలంగాణ. ఎందుకు చెప్తా ఉన్నాం? తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, తెలంగాణ రైతాంగ పోరాటం కోసం కానీ ఆ రోజు ఎంతో వీరోచితంగా పోరాటం చేసేసి తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులైంది కూడా ఈ ప్రాంత ప్రజలే. స్వాతంత్ర పోరాటంలో కూడా అమరులయ్యింది కూడా ఈ ప్రాంత ప్రజలే. తెలంగాణ మలిదేశ ఉద్యమంలో కానీ, ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2014 ఉద్యమంలో కానీ దాదాపు 1200 మంది విద్యార్థులు బలిదానంగానే ఈరోజు తెలంగాణ సిద్ధించినటువంటి విషయాన్ని మరొకసారి నీకు గుర్తు చేస్తూ, నువ్వు హైదరాబాద్ వచ్చేసేసి అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇంకొక విషయం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పేసి నీ అనుచరులతోటి మాట్లాడించడం, దీనిపైన ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే కేవలం వ్యక్తిగతం కాదు, ఈ రాష్ట్రంలో 4 కోట్ల మందికి జనాలకు ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఒక ఇంటి కోసం కాదు, అది 4 కోట్ల మంది యొక్క భవిష్యత్తు, 4 కోట్ల మంది యొక్క ఆత్మ అయ్యా గౌరవం సంబంధించినటువంటి అంశం. కాబట్టి వెంటనే ఆ మాట మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మడే స్పందించాలి. రెండో అంశానికి వచ్చేస్తే పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరని చెప్పేసేసి కొంతమంది నీ యొక్క చుట్టూన్నటువంటి కాపలాకారు కావచ్చు, లేకపోతే నీ అనుచరులు కావచ్చు, నీ కింద గులాంగిరి చేసేటువంటి వ్యక్తులు కావచ్చు. బిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటే ఎవరు అనుకున్నారు? ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వనని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడితే, అదే రోజు ప్రతిఘటించి బిడ్డ తెలంగాణకు ₹1 ఇయ్యనంటావా, నువ్వు ఎట్లొస్తావో కరీంనగర్ రా, నీ హెలికాప్టర్ పేల్చేస్తా అని చెప్పేసి ఆ రోజే మాట్లాడినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. అదేవిధంగా పార్లమెంట్ లోపల మీ యొక్క లగడపాటి రాజగోపాల్ చేసినటువంటి పేపర్ స్ప్రే ద్వారా మరి అక్కడ అడ్డుకొని మరి పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా ఆ రోజున్నటువంటి స్పీకర్ కాళ్ళు పట్టుకొని తెలంగాణ కోసం వీరోచితంగా పార్లమెంట్లో పోరాడినటువంటి వ్యక్తి, బీజేపీ సుష్మా స్వరాజ్ను ఒప్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ కోసం మలిదేశ ఉద్యమంలో మరి తెలంగాణలో శ్రీకాంత్ చారి ఎల్బీ నగర్లో బగబగమండే మంటల్లో కాలిపోతూ కూడా జై తెలంగాణ నినాదంతో ఉంటే ఆ రోజు వీళ్ళందరూ కూడా మాట్లాడితే, ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరైనా అని చెప్పేసి నీ అంచలతో మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి మరి ఆ రోజు చేసినటువంటి సంఘటనలో భాగంగా మీరు చూసి లేదా అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నాడు, తెలంగాణ అంటే నా గౌరవం ఉంది, తెలంగాణ ప్రజలంటే గౌరవం ఉన్నాడు. ఏ ఒక్క రోజన్నా తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసినావా? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఎంతోమంది విద్యార్థులు బాష్పయాగు గోళాలకు, రబ్బర్ బుల్లెట్లకు, అదేవిధంగా పోలీసు లాఠీలకు ఎదురు నిలబడి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేస్తే ఒక్కరోజైనా నువ్వు దాన్ని ఖండించినవా? ఒక్కరోజన్నా మద్దతు తెలిపినరా? అదేవిధంగా కానిస్టేబుల్ కిష్టయ్య మరి మన తలకు తూట పెట్టుకుని కాల్చుకొని అమరుడైన రోజు దాని మీద మాట్లాడిరా? అదేవిధంగా మీ యొక్క అధికారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారులు విరోచితంగా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంటే చూడలేక డిఎస్పీ నళిని గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ రోజన్నా మాట్లాడిరా? ఏ ఒక్క రోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడిన వాళ్ళు, ఏ రోజు తెలంగాణ యొక్క అమరవీరుల త్యాగాలను గుర్తించినటువంటి వాళ్ళు ఇలా మీరు వచ్చేసి తెలంగాణ అంటే నా గౌరవం, తెలంగాణ ప్రజలంటే గౌరవం, ఈ ప్రాంతాన్ని నేను గౌరవిస్తానని చెప్తా ఉన్నారు కదా. మరి గౌరవించిన వాళ్ళట్లయితే ఈ యొక్క తెలంగాణ లోపల మరి కనీసం హీరోకు ఒక్కరు కూడా పనికిరారా? హీరోయిన్ అనేటువంటి
ఈ తెలంగాణలో అమ్మాయిలే లేరా? మరి సినిమా ఇండస్ట్రీలో కనీసం ఈ రోజు చూస్తా ఉంటే అది మద్రాసు నుంచి వలస వచ్చిన తర్వాత తెలంగాణలో రామోజీ ఫిలిం సిటీ పేరు మీద, రామానాయుడు స్టూడియో పేరు మీద, రామకృష్ణ స్టూడియోల పేరు మీద, పద్మాలయ స్టూడియో పేర్ల మీద ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం అన్నపూర్ణ స్టూడియోల పేర్ల మీద ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి భూములన్నీ కొల్లగొట్టేసేసి ఈరోజు గుత్తాధిపత్యం చేసేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి భూములు మొత్తం కుంభకోణాలు చేసేసి భూములన్నీ స్వాధీనం చేసుకొని ఇంకా తగదనమ్మా అన్నట్టు మేమేదో పొడి చేస్తాం పీకేస్తాం అని చెప్పేసేసి మీరు పొడవాల్సింది పీకాల్సింది తెలంగాణలో ఇంకా ఏమీ లేదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ లోపల మీకు ఒక స్థానం ఇచ్చారు, డిప్యూటీ సీఎంగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తమిళనాడులో విజయ్ ఏ విధంగా అయితే మరి అక్కడ ముఖ్యమంత్రి అయి చూపించిండో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయి చూపించు. అంతేగాని మళ్ళీ తెలంగాణకు మీ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి రెండు కళ్ళ సిద్ధాంత నాయకుడైనటువంటి మరి చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకొని మళ్ళీ నువ్వు ఏదన్నా తెలంగాణలో పెట్టాలనుకుంటే మేము చూస్తూ ఊరుకోము. గతంలోనే తెలంగాణ రైతాంగం ముందు చాలామంది నవాబులను హెచ్చరించినటువంటి నేల ఇది. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావో నైజాము సర్కరోడ చుట్టుముట్టు సూర్యపేట నట్ట నడుమ నల్లగొండ గోల్కొండ కోట కింద నీ గోరి కడతామని చెప్పేసి ఆ రోజే మరి నవాబులకు గోరి కట్టినటువంటి సంఘటన తెలంగాణలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము అధికారం చెలాయిచ్చేస్తాం, మేము ఇక్కడ వస్తామని చెప్పేసి మీకు కూడా గోరి కట్టడానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఏం చెప్పారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే తెలంగాణ లోపల కరెంటు రాదు, కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అన్నారు. అసలు ఇక్కడ నీళ్ళే రావని చెప్పారు, ఉద్యోగాలు రావని చెప్పారు, ఉపాధి ఉండదని చెప్పారు. మరి ఉద్యోగాలు రాని దగ్గరికి, ఉపాధి లేని దగ్గరికి, కరెంటు లేని దగ్గరకు, నీరు లేని దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని రావాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడి వరకు దాదాపు ఈ యొక్క 60 సంవత్సరాలు తెలంగాణను దోషింది ఇంకా సరిపోదా? ఇంకేముంది దోసుకోవడానికి ఇక్కడ? ఇంకా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మా యొక్క ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పు, ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే మిమ్ములను ఈరోజు తెలుగు విడిపోయినా కానీ తెలుగు ప్రజలు ఒకటే అని చెప్పేసి హక్కున చేర్చుకొని ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఈరోజు ప్రాజెక్టులైనా లేకపోతే రోడ్లైనా ఇంకే ప్రాజెక్టులైనా మీకు ఇవ్వడం అనేది వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇంకా మీరు అది యొక్క ఆంధ్ర అగ్రవర్ణ ఆధిపత్యాలను మీరు వాళ్లకు కొమ్ము కాస్తూ మళ్ళీ తెలంగాణలోకి మీరు ఆహ్వానించినట్లయితే మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే మళ్ళీ పోరాటం చేసిరో మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి తెలంగాణ లోపల లేనిపోని అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో మోడీ గారు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఇటు చంద్రబాబు నాయుడు దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్ళడమైంది. అరే ఒక దేశ ప్రధాని వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళాలి? పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఒకవేళ పార్టీ పరంగా చూస్తే బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. లేకపోతే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళాలి. కానీ వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళకుండా కేవలం ఏదైతే తెలంగాణ కోసం వ్యతిరేకంగా పోరాటం చేశారో అలాంటి చంద్రబాబు ఇంటికి వెళ్ళి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొడుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ అదేవిధంగా శాసనసభ్యులు కానీ ఎవరు కూడా దీని మీద మాట్లాడకపోవడం అనేది దురదృష్టమైనటువంటి వాతావరణం. ఇప్పటికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలనుకున్నటువంటి వాళ్లకు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు తెలంగాణకి కొత్త ఏమి కాదు. ఉద్యమాలు అనేది ఈ గడ్డకు కొత్త ఏమి కాదు. ఎప్పటికప్పుడు మీకు చేస్తున్నటువంటి మోసాల మీద ఎలుగెత్తి చూస్తాం. మీరు అనుకుంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తర్వాత జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీ ఒకటైపోయి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి పాలించొచ్చినటువంటి మీ యొక్క ఆశలు ఏవైతే ఉన్నావో అలాంటి ఆశలు తెలంగాణలో ఎక్కడ కూడా నెరవేరవు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ దీంట్లో వెనకాల ఉండి నాటకాలు ఆడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేది
బహుజన రాజ్యం, బీసీల రాజ్యం. ఎందుకంటే బీసీలు రాజకీయంగా చైతన్యమవుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగానైనా దీన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఆధిపత్య కులాలన్నీ ఏకమై కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నంలో భాగమే. ఎందుకంటే ఒక పక్కన జాతీయ జనగణనలు జరుగుతూ ఉంటే జనగణనలో బీసీలను కులాల వారిగా లెక్కించాలని చెప్పేసి ఒక పోరాటం చేస్తుంటే దాని గురించి ఏ ఒక్కడు మాట్లాడాడు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు వంత పాడుతూ కొంతమంది మిత్రులు ఉన్నారు, మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కూడా అభిమానంతో ఈరోజు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే పాలకులు ఉద్యోగాలు ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగ యువత కారణం వీళ్ళే, విద్యకు వీళ్ళే కారణం, వ్యాపారాలకి వీరే కారణం. తెలంగాణ ఈ రోజు ఈ విధంగా ఉండడానికి కారణం మొత్తం వాళ్ళే. మళ్ళీ వాళ్ళ మాయలో పడి అభిమానం పేరుతోటి మళ్ళీ మీరు ఒకసారి వాళ్లకు సపోర్ట్ చేసిరంటే తెలంగాణ చాలా నష్టపోతుంది. కాబట్టి యువతలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ మాయలో పడద్దు. మాయలో పడి ఏదో మాట్లాడి కేసులు పెట్టుకొని జైళ్ళ పాలైపోయి మళ్ళీ మనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అభిమానం అంటే అందరికీ ఉంటుంది. ఈ సినీ రంగం లోపల అందరి అభిమానం ఉంటుంది. అభిమానం వేరు, రాజకీయం వేరు, ఆత్మగౌరవం వేరు. ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రము ఎప్పటికి కూడా మేము ఊరుకునే లేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేసేస్తూ, ఎప్పుడు ఏదైతే మాట అన్నాడో పవన్ కళ్యాణ్ దాన్ని వెంటనే విరమించుకోవాలి, వాపసు తీసుకోవాలి. మాట్లాడినటువంటి మాటల మీద రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే దాంట్లో మీరు